ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మీర్పేట్లో దారుణం చోటు చేసుకుంది. హస్తినాపురంలోని వెల్నెస్ హాస్పిటల్లో కిడ్నీ స్టోన్స్ కోసమని సర్జరీకి వెళ్ళిన ఒక 34 ఏళ్ల మహేష్ అనే వ్యక్తి సర్జరీ అయిన తర్వాత మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే హాస్పిటల్ మేనేజ్మెంట్ చనిపోయినా కూడా చాలాసేపు కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఉంచినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది? కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళిన వ్యక్తి శవమై ఎందుకు తిరిగొచ్చాడు? అసలు ఇది డాక్టర్ల నిర్లక్ష్యమా, లేకపోతే ఏదన్నా మెడిసిన్ హై డోసేజ్ ఇచ్చి ఇలా జరిగిందా? అసలు ఏం జరిగింది, దీనికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది డీటెయిల్గా చూస్తే, నిన్న మహేష్ అనే 34 ఏళ్ల వ్యక్తి 2 సంవత్సరాల నుంచి కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి స్టమక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నాడు. ఇంతకుముందు వేరే వేరే హాస్పిటల్స్లో చూయించుకున్నాడు. కానీ ఇక్కడ ఈ మధ్య వెల్నెస్ హాస్పిటల్లో బాగా ట్రీట్ చేస్తారని తెలుసుకొని నిన్న అంటే ముందు చెక్ చేయించుకున్నాడు, వచ్చి సర్జరీ చేయాలని చెప్పారు, ఓకే అనుకున్నారు. నిన్న అన్ని టెస్టులు చేసి సర్జరీకి మధ్యాహ్నం వెళ్ళడం జరిగింది. సో మధ్యాహ్నం సర్జరీ జరిగిన తర్వాత సాయంత్రం టైం వచ్చేసరికి సాయంత్రం వేళలోనే ఆయన మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు దాచి రాత్రి వరకు దాచించడం జరిగింది. రాత్రి సమయంలో అంటే 9 గంటల ప్రాంతంలో అలా కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలుస్తుంది. తెలిసిన తర్వాత అసలు ఎందుకు దాచారు, సర్జరీకి వెళ్ళిన వ్యక్తి ఎలా చనిపోయాడు, ఇవన్నీ కారణాలతోని కూడా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అక్కడ కుర్చీలు పగలగొట్టడం, అద్దాలు పగలగొట్టడం వంటివి చేశారు. అక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కనిపించింది నిన్న సాయంత్రం. అయితే వాళ్ళు వెళ్ళి డాక్టర్లను అడగడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా బయటికి రావడం జరిగింది. సో అనెస్థీషియా డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నారు, మేనేజ్మెంట్ పీపుల్తో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, అసలు అందులో కుటుంబ సభ్యులు అనుకుంటా వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీరేనా ట్రీట్ చేసింది, మీరేనా అనెస్థీషియా ఇచ్చింది అని అంటే, నేనే అని అంటే, ఎలా ఇచ్చారు, ఎందుకు చనిపోయాడు అని అంటే, హై డోసేజ్ ఇచ్చి ఏమైనా చంపేశారా అన్న విధంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న వీడియో మనకు కనిపిస్తోంది. అందులో ఆయన చెప్తున్నారు, హై డోసేజ్ ఇస్తే అసలు పేషెంట్ కాన్షియస్కి ఎలా వస్తాడు, మాట్లాడాడు కదా సర్జరీ తర్వాత. మరి సర్జరీ తర్వాత మాట్లాడిన వ్యక్తి అకస్మాత్తుగా సాయంత్రం పూట ఎందుకు మృతి చెందినట్లు, అసలు ఏం జరిగినట్లు? కుటుంబ సభ్యులైతే ఖచ్చితంగా ఇది డాక్టర్ల నిర్లక్ష్యమే, డాక్టర్లు జూనియర్ డాక్టర్లతోని ఈ సర్జరీ చేయించుంటారు, అందుకే ఈ దారుణం జరిగింది, అది గోప్యంగా దాస్తున్నారు, బయటికి చెప్పట్లేదు అని చెప్పేసి కూడా హాస్పిటల్ యాజమాన్యం మీద ప్రతిఘటిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. కుర్చీలు పగలగొడుతున్నారు, అద్దాలు పగలగొట్టారు, అసలు ఒక హై టెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు అయితే చేరుకున్నారు. పోలీసులు చేరుకొని ఆ విధ్వంసాన్ని ఆపడానికైతే ట్రై చేశారని చెప్పొచ్చు. కానీ అయినా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేశాలతో రగిలిపోతున్నారు. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్, మన ఫ్యామిలీ అయినా సరే ఒక ప్రాబ్లంతోని సర్జరీకి వెళ్ళిన పర్సన్ ఇంటికి ఒక మృతదేహమై తిరిగి వస్తే అది ఎంత బాధాకరం. నిజంగా అది ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా మనకి ధైర్యం సరిపోదు. అలాంటి ఒక నిజంగా దారుణమైన సిచ్యువేషన్ అది. ఎందుకంటే ఏ హాస్పిటల్కి అయినా సరే నమ్మి వెళ్తారు, ఒక నమ్మకంతోని వెళ్తారు. సర్జరీ అని అంటే అదొక రిస్క్ అని తెలిసిన హాస్పిటల్ మీద, ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ల మీద ఒక నమ్మకంతోని వాళ్ళ వల్ల ఖచ్చితంగా మా రోగం ఏదైతే నయమైపోతుంది అనే నమ్మకంతో వెళ్తారు. కానీ ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటారని ఎవరైనా ఊహిస్తారా? అసలు అక్కడ ఏం జరుగుంటుంది? ఎవరైనా డాక్టర్లు ఇప్పుడు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నట్లుగానే జూనియర్ డాక్టర్లతో ఏమైనా సర్జరీ చేయించారా? లేకపోతే ఏవైతే ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ ప్రొసీజర్లో ఏమైనా అటు ఇటు అయ్యి ఉంటుందా? లేకపోతే ఏవైనా మెడిసిన్స్ ఇస్తారు కదా, మెడిసిన్స్ ఫ్లూయిడ్స్ చాలా వాడుతూ ఉంటారు కదా సర్జరీ ప్రాసెస్లో, వీటిలో ఏదైనా డోసేజ్ ఎక్కువ ఇచ్చుంటారా? అనెస్థీషియా డోసేజ్ ఎక్కువ ఇచ్చుంటారా? అసలు ఏం జరుగుంటుంది అక్కడ? అనెస్థీషియా డాక్టర్ చెప్తున్నాడు ఆ వీడియోలో, నేను డోసేజ్ ఎక్కువ కనుక ఇస్తే సర్జరీ తర్వాత కాన్షియస్కి ఎలా వచ్చాడు, ఎలా మాట్లాడాడు. సో
కాన్షియస్కి వచ్చిన ఒక పేషెంట్, బాగానే ఉన్న ఒక పేషెంట్ అకస్మాత్తుగా ఎందుకు చనిపోయాడు? మరి అక్కడ ఏంటి కారణం? ఎందుకు ఇది బయటికి చెప్పట్లేదు? ఏమై ఉంటుంది? హాస్పిటల్ నిజంగా వాళ్ళ తప్పు లేకపోతే ఎందుకు సాయంత్రం చనిపోయిన వ్యక్తిని రాత్రి వరకు చనిపోయినట్లు ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు దాచి ఉంచారు? వాళ్ళ సైడ్ తప్పు లేకపోతే ఎందుకు దాచి ఉంచినట్లు? ఇవన్నీ కూడా ఇప్పుడు పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రీసెంట్గా మనం ఒక కేసు చూసాం. హైదరాబాద్లోని హయత్ నగర్లో ఇలాంటి కేసు జరిగింది. ఒక ఆమె ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కని వెళ్ళి సర్జరీ అయిపోయింది. సేమ్ ఇలాగే సర్జరీ అయిపోయింది. జస్ట్ 2 అవర్స్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన తర్వాత 2 గంటల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన తర్వాత ఆమె చనిపోయింది. ఏదో ఇంజెక్షన్ ఇచ్చారట, దాని తర్వాత ఆమె చనిపోయింది. అసలు అది ఏం ఇంజెక్షన్ అయి ఉంటుంది? డోసేజ్ ఏమైనా ఎక్కువ ఇచ్చారా? అసలు చనిపోవడానికి గల కారణాలు ఏంటి? ఇది డాక్టర్ల నిర్లక్ష్యమా, లేకపోతే ఏం జరుగు ఉంటుంది? అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి. కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ గొడవకు దిగిన పరిస్థితి. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్? ఎందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి వీటిలో? ఇది డాక్టర్ల నిర్లక్ష్యమా, మేనేజ్మెంట్ నిర్లక్ష్యమా? ఏం చేస్తున్నారు? ఏం జరుగుతోంది? ఇలాంటి కేసెసే పునరావృతం అవుతూ ఉంటే ఇంకా ఎవరైనా సరే వాళ్ళ ఆరోగ్యం పట్ల, ఆరోగ్యం బాగు చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే ప్రాణాలు పోతాయి అని తెలిసినప్పుడు అసలు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళడానికైనా ధైర్యం చేస్తారా? ఏదైనా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్ చేసుకోవడానికైనా ధైర్యం చేస్తారా? ఇలాంటివి జరుగుతున్నప్పుడు అసలు ఎక్కడ లోపం ఉంది? ఏం జరుగుతోంది? ఎందుకు తరచూ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇలాంటివి జరుగుతున్నాయి? ఆ హాస్పిటల్స్ మీద కేసులు నమోదవుతున్నాయి, కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ఆ హాస్పిటల్స్ని? అలాంటి హాస్పిటల్స్ని ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవాలి కదా. ఈరోజు ఒక ప్రాణం పోయింది, నెక్స్ట్ ఇంకెంతమంది యాక్షన్ తీసుకోకపోతే? ఏదైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం అనే చూసుకుందాం, చాలా నంబర్ ఆఫ్ కేసెస్ వస్తూ ఉంటాయి, ఒక్క సర్జరీయే కాదు కదా. కానీ అంతమంది కేసెస్లో జరగంది ఈ కేసులోనే ఎందుకు జరిగింది? ఇది ఎవరి వల్ల? ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి? సో ప్రజెంట్ అయితే ఈ కేసుకి సంబంధించి చాలా అంటే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్పిటల్ యాజమాన్యం ఖచ్చితంగా దీనిపై ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు గొడవకి దిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. రైట్, ఇప్పుడు దీని మీద అంటే దీనికి సంబంధించి అయితే కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు, ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇది డాక్టర్ల నిర్లక్ష్యమా, లేకపోతే మెడిసిన్ ఏదైనా వికటించిందా, లేకపోతే ఏదైనా హై డోసేజ్లో ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల జరిగిందా, అనెస్థేషియా డోసేజ్ ఎక్కువ ఇచ్చారా, ఇది ఎవరి వల్ల జరిగింది, ఈవినింగ్ చనిపోతే రాత్రి వరకు ఎందుకు గోప్యంగా ఉంచారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఫైనల్గా దీంట్లో ఏం తేలుతుంది అనేది అయితే చూడాలి. వాట్ ఎవర్ ఇలాంటి కేసెస్ జరుగుతున్న నేపథ్యంలో మనము ఒక్కసారి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా అనుమానం ఉన్నా, వాళ్ళు చెప్పిన దాంట్లో అక్కడ ఏదన్నా బాలేదు, ఏదో జరుగుతుంది అని అనిపించినా, లేకపోతే డాక్టర్ మీద నమ్మకం లేకున్నా, ఏ కేసులో అయినా సరే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. సెకండ్ ఒపీనియన్, సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకుంటే మనలో మనకి కొంతలో కొంతైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.